గత సంవత్సరాల పాలనలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ మంత్రుల మీదనైనా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్, అలాగే వాళ్ళకప్పుడప్పుడు వంత పాడుతూ వస్తున్నటువంటి బీజేపీలు. ఈరోజు నేను ఆ అంశాల మీదకి బోదలుచుకోలేదు. నిన్నటిదాకా ఈరోజు పొద్దున కూడా కొన్ని ప్రెస్ మీట్లు జరుగుంటాయి, వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. నిన్న కూడా నల్గొండకి వెళ్ళిపోయి నల్గొండలో కూడా ఏదో కేటీఆర్ గారు ప్రయత్నం చేసిర్రు, ఇప్పుడున్న ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసిర్రు, రైతులకు ఏదో మెసేజ్ ఇద్దామని పోయారు. కానీ రైతులు ఎవరు అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం బడ్జెట్ సమావేశాలు. ఎల్లుండి 31వ తారీఖు నాడు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది 31కి. 1వ తారీఖు నాడు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టబోతుర్రో ముందే చర్చ చేసుకోవాలని ముందే మా తోటి మిత్రులు, మేము 8 మంది లోక్సభ ఎంపీలము కాంగ్రెస్ నుంచి తెలంగాణ ప్రజలు గెలిపించిర్రు, 8 మంది బీజేపీ ఎంపీలను కూడా తెలంగాణ వారు గెలిపించిర్రు. నేను ముఖ్యమైన నాయకులు, అందులో బండి సంజయ్ గారైనా కిషన్ రెడ్డి గారైనా లక్ష్మణ్ గారైనా ఈ మధ్యకాలంలో లాస్ట్ వారం రోజులలో వార్తలలో వాడిగా చర్చ జరిగింది, మీరు చూసిర్రు. కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ వాళ్ళు హైదరాబాద్ కంపెనీలు దావోస్కి ఎందుకు పోవాలి అని వాళ్ళు మాట్లాడితే, ఒక జాతీయ నాయకుడుగా ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు వాళ్ళ స్క్రిప్ట్లో పడిపోయి వాస్తవంగా వీళ్ళకేం సంబంధం లేదు జాతీయ రాజకీయాల గురించి, భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల గురించి మాట్లాడాల్సినటువంటి క్యాబినెట్ మినిస్టర్లు వచ్చిన పెట్టుబడులను తెలంగాణ రాజకీయ దృష్టిలో పెట్టుకొని వచ్చిన పెట్టుబడుల గురించి గొప్పగా మాట్లాడకుండా తెలంగాణ కంపెనీల గురించి నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు కిషన్ రెడ్డి గారు. ఇక బండి సంజయ్ గారు పోతే బండి సంజయ్ గారికి తెలుసు, కిషన్ రెడ్డి గారికి తెలుసు, మేము ప్రతిసారి ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా మేము నరేంద్ర మోడీ గారికి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తూనే వస్తున్నాం. మా ముఖ్యమంత్రి అటు ఆదిలాబాద్లో కూడా రాష్ట్ర ప్రయోజనాల నిత్య రాష్ట్రమే ముఖ్యం, రాష్ట్ర ప్రజలే ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదని పెద్దన్న పాత్ర పోషించాలని ప్రజల ముందు ఓపెన్గా, మీరు మాకు పెద్దన్న లాంటి వాళ్ళు, మనం ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాము, మీరు కంపల్సరీ మా స్టేట్ మీద కూడా గుజరాత్ మీద ఎలాగైతే మీరు గుజరాత్ మోడల్ చేయడానికి ప్రయత్నం చేసిర్రో, గుజరాత్ మోడల్గా మీరు ఏదైతే ప్రతి దగ్గర పోయి ప్రచారం చేస్తారో తెలంగాణను కూడా మీ ఇదే భారతదేశంలో మీరు ప్రధానమంత్రిగా తెలంగాణకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణ ప్రజలు గమనించారు. రాజకీయాలు చేసుకోవడం తప్పు లేదు. ఒక్కసారి నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మనం తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు దాటినా మన కష్టాలు ఎందుకు నెరవేర్తలేవు. అధికారంలో ఉన్న బీజేపీ ఇది 3వసారి అధికారంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి మనకు ప్రతి బడ్జెట్లో కూడా మనకెంత న్యాయం జరిగిందో మీరు చూసిర్రు. ఈరోజు మీరు కేంద్రంలో కాంగ్రెస్కి బీజేపీకి సగంగా అటు 8 మంది వాళ్ళను 8 మంది మమ్మల్ని గెలిపించి ఈరోజు మీరు పార్లమెంటుకు పంపించింది దేనికోసము అనేది మాట్లాడుకుందాం. ఈరోజు మా మీద చాలా బాధ్యత ఉంది. రాజకీయాలు నేను విమర్శించుకుంటూ పోవాలంటే లక్ష్మణ్ గారు ఇంత సీనియర్ మోస్ట్ లీడరు, RRR విషయంలో భువనగిరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం బట్టి చూస్తేనే అర్థమవుతుంది లక్ష్మణ్ గారి గొప్పతనం. లక్ష్మణ్ గారికి ఒక సీనియర్ లీడరు రాజ్యసభ ఎంపీగా ఉండి 2017 నుంచి 2021 లోపు అన్ని అగ్రిమెంట్లు కంప్లీట్ అయిపోయిన RRR రోడ్డు, నార్థన్ పార్ట్ ఆఫ్ RRR అక్వయిషన్ కానీ ఏది కానీ ఈ మధ్యకాలంలో దాని అక్వయిషన్ అన్ని అయ్యేటప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ, ఇక్కడ గవర్నమెంట్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అలైన్మెంట్ గురించి పట్టించుకోకుండా అలైన్మెంట్ని ఫైనల్ చేసినాక ఈ అలైన్మెంట్ అనేది ఈరోజు వాస్తవంగా మార్చడానికి
ఛాన్సే లేదని తెలిసినటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు. ఎందుకంటే అందుకంటే సీనియరు, సెంట్రల్ గవర్నమెంట్లో క్రియాశీలకంగా ఉండు. గడ్కరీ గారు నేషనల్ హైవేస్ మినిస్ట్రీలో ఉన్నారు. అది సాధ్యమా అసాధ్యమా అని తెలియకుండా కేవలం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అలైన్మెంట్ మీద చిత్తశుద్ధి లేదని చెప్పే ప్రయత్నం చేయడంలోనే వారికి అర్థమవుతుంది. సో ఇవన్నీ పక్కన పెడదాం. ఈరోజు ఇటు పద్మ అవార్డుల విషయంలో ఏదైతే బాధ్యతారహితంగా మాట్లాడినటువంటి బండి సంజయ్ గారైనా, RRR విషయంలో వాస్తవాలు అన్నీ తెలిసి బాధ్యతగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ప్రజల తప్పుదో పట్టించి కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసేదాన్నైనా, కిషన్ రెడ్డి గారు దావోస్కి హైదరాబాద్ కంపెనీలు పోయి గాఢ పోయి మాట్లాడుకోవడం ఎందుకు, ఈయన్నే బంజారాయిల్స్ రోడ్డు అవతలు వచ్చి మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేటువంటి సందర్భం వరకు ఇవన్నీ కూడా పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు మీరు విమర్శించిర్రు, మేము అడుగుతున్నాము ప్రజల ముందు మీ అందరినీ. కానీ ఈరోజు మనము రేపు సాయంత్రమో ఎల్లుండో అందరం కూడా ఢిల్లీకి పోయే పరిస్థితి ఉంది, పార్లమెంట్ అటెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈసారైనా మనం మన విభజన హామీల నుంచి మొదలు పెట్టుకుంటుంటాం. గతంలో అంటే మీరు 8 మంది లేకుండే లోక్సభలో, మేము 8 ఉన్నాం, మీరు 8 ఉన్నారు. ఇద్దరికి సగం సగం బాధ్యత ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలు మన మీద పెట్టి పంపించారు పార్లమెంట్కి. ఈ బడ్జెట్లో మనం ఎంత తీసుకురాగలుగుతామో అనేది ఇంపార్టెంట్. పద్మ అవార్డుల లెక్క ఎందుకు ఇస్తాము, ఎందుకు ఇయ్యరు, మీరు అడిగిర్రా, మీరు అడగలేదా, ఆయనకి ఇస్తారా ఈయనకి ఇస్తారా కాదు. మనం ఎన్ని తీసుకొచ్చినాము, అది పద్మ అవార్డులైనా రేపు తెలంగాణకు రావాల్సిన నిధులైనా ఎన్ని తీసుకొచ్చినాం అనేదే లెక్కలకు వస్తుంది. నువ్వు అడగలేదు నేను అడిగినా, నేను అడగలేదు నువ్వు అడగలేదని కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని దఫాలుగా ఢిల్లీకి పోయిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని అడిగితే చెప్తాడు, వ్యంగ్యంగా చెప్తాడు. ఆయన గొప్పగా చెప్పాడు అన్నిసార్లు ఢిల్లీకి పోయిండు అని. అన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు పోయిండో బీజేపీ నాయకులకైతే గ్యారంటీ తెలుసు. ప్రతిసారి అక్కడ క్యాబినెట్ మినిస్టర్లను రేవంత్ రెడ్డి గారు కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించుకుంటూ, రాష్ట్రంలో ఏం కావాలి రాష్ట్రానికి, ఈగోస్కు పోకుండా మేము కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మేము పోయి వాళ్ళని కలవడం ఏంది అని ముఖ్యమంత్రి మాదిరిగా నియంత పోకడ పోకుండా, ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన తర్వాత రాజకీయాలు అనేది ఎన్నికల వరకే, ఎన్నికలైనాక ప్రజా సమస్యల కోసము మనం ఎంత దిగైనా కానీ పనిచేయాలి, ప్రజలకు మనం అకౌంటబుల్ అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో వేదికల మీద ఈ విషయాన్ని తెలియజేసిర్రు. ఈరోజు 8 మంది బీజేపీ ఎంపీలకు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు రానున్న నెల అంటే ఇప్పుడు 12 రోజులు 13 రోజులు ఈ సమావేశాలు నడుస్తాయి. తర్వాత మళ్ళీ మార్చిలో మొదలై ఏప్రిల్ కల్లా మన బడ్జెట్ అనేది క్లారిటీ తోటి రాబోతుంది. కాబట్టి ఈ సమయంలో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసి కూర్చున్నా తప్పులేదు. మనం అందరం కూర్చొని స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలను, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారిని అందరినీ సంప్రదించి మనకేం అవసరం మన రాష్ట్రానికి అనేది బీజేపీ వాళ్ళు కూడా ఈరోజు కలెక్టివ్గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉందనేది మర్చిపోయి మన రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతో ఢిల్లీకి పోయి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ని జాతీయ హోదా కోసం నుంచి మొదలు పెడితే, విభజన హామీలో ఐఐఎం ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ వచ్చింది, మనకు రాలేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్, ఈరోజు చిన్న చిన్న విషయాలు, ఐపీఎస్ క్యాడర్ రివ్యూ కూడా 2021 నుంచి పెండింగ్ ఉంది మనకు. ఇట్లా అంశాలు చాలా ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి, మా దృష్టిలో ఉన్నాయి. మీరు ఇంకా అధికారంలో మొన్ననే నేను మా ఎంపీలు మా ముఖ్యమంత్రి గారితో వెళ్ళి ఈ విషయాలను రాష్ట్రం నుంచి క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి ఇంటి దగ్గర చర్చ కూడా చేసినాం అన్ని అంశాల మీద. ఆ లెటర్ కూడా మీకు మేము రిలీజ్ చేయడం జరిగింది గతంలో. ఇప్పుడు ముఖ్యంగా ఈ బడ్జెట్లో మన రాష్ట్రానికి మీ అందరికీ తెలుసు, హైదరాబాద్కి RRR అనేది ఒక లైఫ్ లైన్. హైదరాబాద్ RRR కి సంబంధించి 34,367 కోట్లు అందాదా మనకు ఖర్చు వస్తుందని గడ్కరీ గారిని కలవడం జరిగింది. గత ప్రభుత్వంలో నార్థన్ పార్ట్ అక్వైజిషన్ అయిపోయింది. సదర్న్ పార్ట్ అక్వైజిషన్ కోసం కూడా మనం వీలైనంత మటుకు ఈ 350 కిలోమీటర్ల ఈ రింగ్ రోడ్ RRR వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక లైఫ్ లైన్.
టోటల్ తెలంగాణ 50% అర్బనైజేషన్ అవ్వడానికి ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం డెఫినెట్గా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సెషన్లో దీనికి సంబంధించిన బడ్జెట్ని కేటాయించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ డిలే కాకుండా ఉండాలంటే. అలాగే ఈ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఏవైతే రేడియల్ రోడ్స్ అంటే ఇంటర్నల్గా మనం టౌన్షిప్స్ బిల్డప్ చేసుకోవడానికైనా ఇప్పుడున్నటువంటి ఓఆర్ఆర్కి RRRకి మధ్యన ఈ రేడియల్ రోడ్స్ కోసం కూడా మనం ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఈ రేడియల్ రోడ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే హైదరాబాద్ నగరం మొత్తం కూడా అంటే ఈరోజు చౌటుప్పల్ అవతల నుంచి అంటే దగ్గర మన హైదరాబాదు 70 కిలోమీటర్ల దూరం దాకా కూడా అన్ని ఊర్లు కూడా ఈరోజు పట్టణాలు అవుతాయి. ఈ రేడియల్ రోడ్స్ రావడం వల్ల ఈ రేడియల్ రోడ్స్కి టౌన్షిప్స్ బిల్డప్ చేసుకోవచ్చు, కంపెనీస్ బిల్డప్ చేసుకోవచ్చు, కనెక్టివిటీ ట్రాన్స్పోర్టేషన్ ఫాస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎక్కడి నుండైనా కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి ఈజీ అయ్యే విధంగా మనం గ్రీన్ రేడియల్ రోడ్స్ వేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్స్ ఆల్రెడీ ఈ ప్రపోజల్స్ అన్ని కూడా మీకు నేను మీడియాకు పంపిస్తా. ప్రపోజల్స్ ఏమేమి ఇచ్చినామో మొన్నటిదాకా. ఈరోజు ఇవన్నీ ఎందుకు చర్చ చేసుకుంటున్నాం అంటే మరొకసారి మనము రివ్యూ చేసుకుంటున్నాం. అంటే బాధ్యత అనేది తెలంగాణ ప్రజలకు మా ఎంపీల మీద ఉన్న బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇటు బీజేపీ అయినా మేమైనా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. 45,000 కోట్ల రూపాయలు మనం దాని మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మీ అందరికీ తెలుసు మెట్రో రైల్ ఫేజ్ 2. ఈ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టు హైదరాబాద్కి 50% జేవీ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలిసి చేసుకున్నటువంటిది. దీనికి నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్రాష్ట్రీయ ఎయిర్పోర్ట్ వరకు 36 కిలోమీటర్లకు 11,226 కోట్లు. తర్వాత రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ అంటే ఇప్పుడు కొత్తగా ఎక్కడైతే సిబిఐటి దగ్గర బిల్డ్ చేస్తున్నటువంటి అక్కడ దాకా కూడా ట్రాన్స్పోర్ట్ కనెక్షన్ బిల్డప్ చేయాలని అది 11.6 కిలోమీటర్స్, దానికి 4,318. ఎంజీబీఎస్ ఇక్కడ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి చంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్స్కి 2,741 కోట్లు. మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలోమీటర్లు 4,107 కోట్లు. ఎల్బీ నగర్ నుంచి అయత్ నగర్ 7.1 కిలోమీటర్స్కి 1,877 కోట్లు. అంటే ఈ ప్రపోజల్స్ని మనం ఎందుకు ఈసారి మనం పార్లమెంట్లో ఇవన్నీ కూడా అప్రూవ్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చేది. ఈ బడ్జెట్ ముందే మనము కిషన్ రెడ్డి గారికి లెటర్ ఆల్రెడీ ఇచ్చినాము. ఈ మెట్రో రైలు, ఈ RRR, ఈ రేడియల్ రోడ్స్ తోటి హైదరాబాద్ నగరం వాస్తవంగా ఒక గ్లోబల్ సిటీ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్లోబల్ సిటీ చేసుకోవాల్సినటువంటి అవసరం, ఎందుకంటే ఇది ఓన్లీ హైదరాబాద్ డెవలప్మెంట్కే కాదు, ప్రతి ఊరు ఇటు పోతే కరీంనగర్ నుంచైనా, ఇటు పోతే మెదక్ పైన ఉన్నటువంటి సంగారెడ్డి జైరాబాద్ నుంచైనా, ఇటు పోతే మహబూబ్ నగర్ ఆలంపూర్ దాకా కూడా ఈ రింగ్ రోడ్ డెవలప్ చేసుకున్నప్పుడు అందరికీ హైదరాబాద్ దగ్గర అయిపోతుంది. 60-70 కిలోమీటర్స్ డయామీటర్లో అందరూ కూడా హైదరాబాద్కి రీచ్ అయినట్టే. మనం ఎప్పుడైతే RRR రీచ్ అవుతామో RRR నుంచి హైదరాబాద్ సెంటర్కి దగ్గర 40-50 కిలోమీటర్లు ఉన్నా మనకు రింగ్ రోడ్ కనపడంగా మనకు హైదరాబాద్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. రేపు RRR కూడా మనం డెవలప్ చేసుకున్నట్టయితే చౌటుప్పల్ బయట నుంచి రాయగిరి అంటే దగ్గర భువనగిరి దాటి ఆలేరు దగ్గర ఉన్నటువంటి రాయగిరి దగ్గర రింగ్ రోడ్ ఉంటే జనగాం నుంచి కానీ వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా 60-70 కిలోమీటర్స్కి వచ్చేసరికి హైదరాబాద్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ప్లస్ ఈ మధ్యన మనం రియల్ ఎస్టేట్ని ఇండస్ట్రియలైజేషన్ చేసుకున్నట్టయితే ఈ మనకు వచ్చేటువంటి ఫ్యూచర్ సిటీని కూడా డెవలప్ చేసుకున్నట్టయితే మనం ఎంప్లాయ్మెంట్ని ఇప్పుడు దావోస్కి పోయి వచ్చిన కంపెనీలు కూడా ఎందుకు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం ఈరోజు అంటే ఇవన్నీ కనుక హైదరాబాద్కి వచ్చి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటేనే ఈ దావోస్లో సైన్ చేసిన కంపెనీస్ మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాయి. మన దగ్గర ఈరోజు చదువుకున్న వాళ్ళు తక్కువ లేరు, ఇంజనీర్లు మస్తు మంది ఉన్నారు, ఉద్యోగాలు లేవు. దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టిరు. ఎందుకంటే చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆ మధ్యన గ్యాప్ల చదువుకు ఉద్యోగానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉద్యోగం రావాలి, కంపల్సరీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఆ కంపెనీ వాళ్ళకి మళ్ళీ మిమ్మల్ని ట్రైన్ చేయకుండా వాళ్ళకి ఇమీడియట్గా మీరు పనిచేయడానికి అందుబాటులోకి వస్తారు. వాళ్ళ కంపెనీలు కూడా రావడానికి ముందుకు వస్తే మన దగ్గర స్కిల్ యూనివర్సిటీ ఉంటాయనే రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి ఈరోజు మన చేతుల్లోనే ఉంది మన భవిష్యత్తు.
రోజు విమర్శలు చేసుకోవడం తప్పులేదు, రాజకీయంగా విమర్శలు చేయండి, తప్పు మేమేమైనా తప్పు చేస్తే అటు బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా మమ్మల్ని ఏలెత్తి చూపేయడానికి అపోజిషన్ పార్టీలు ఉంటాయి. మేమేమి బీఆర్ఎస్ లెక్క అపోజిషనే ఉండొద్దు, మేము కాళేశ్వరం కట్టినా ఎవరు అడగొద్దు. మీరు ఒక్కసారి ఆలోచించండి, 10 ఏళ్ళు పరిపాలనలో ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ పొద్దున మధ్యాహ్నం 3 పూటలు ప్రెస్ మీట్ పెట్టి రోజు దుబ్బిందా చెప్పండి? బీఆర్ఎస్ను డెవలప్మెంట్ చేస్తున్న నమ్మకంతో మేము ఎప్పుడన్నా మిస్టేక్స్ అయినప్పుడే బయటకు వచ్చేటోళ్ళం. వీళ్ళ మాదిరిగా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 ప్రెస్ మీట్లు 4 ట్వీట్లు పెట్టి తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి అసలు అంటే మనకు అందని భోజనం ఎవరు తినొద్దు అనే ఒక అది ఎట్లా అదొక సైకాలజీ ఉంటుంది చూసిరా, ఆ సైకాలజీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారిని ముఖ్యంగా చూస్తే కంపేర్ చేస్తే కేటీఆర్ అనే వ్యక్తికి అసలు డైజెస్టే కావట్లేదు. నేను అనేది ఏంటంటే నెలకోసారో 15 రోజులకోసారో మంచి స్టాటిస్టిక్ తీసుకొచ్చి వాస్తవంగా ఇట్లా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతురు, ఇది అందుతలేదు, ఇది అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంటుందని ఒక మంచి కన్స్ట్రక్టివ్ ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. పొద్దున్న లేస్తే దొబ్బిందని, ఇక రాదని, ఇక వేయరని, ఇక పైసలు రావని, దావోస్ నుంచి వచ్చిన పైసలు అసలు పెట్టుబడులే కాదని ఒక నెగిటివ్ లైన్ మాట్లాడటం అనేది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది ఎందుకంటే ఓర్చే తత్వం లేదు. 10 ఏళ్ళు పాలించినప్పుడు మేము ఎంత కన్స్ట్రక్టివ్గా మేము ఏ రోజు కూడా 24 గంటలు ప్రెస్ మీట్లు పెట్టలే. మేము ఈరోజు ట్రాన్స్పరెన్సీగా గవర్నెన్స్ని అందియాలన్న ఆలోచన, వాళ్ళ మాదిరిగా అపోజిషన్ని ఖతం చేసిర్రు, వాళ్ళ మాదిరిగా జీవోలు ఇచ్చేటప్పుడు ఏ రోజు పబ్లిక్ పోర్టల్స్లలో పెట్టలేదు, వాళ్ళు ఎక్కడి నుంచి పరిపాలన అందించిర్రో తెలియలేదు. మరి ఈరోజు మేము అన్ని వాళ్ళ ముందే చేస్తున్నాం. ఇలా గ్రామ సభలు పెట్టేంత ధైర్యం ఎందుకు చేస్తున్నాం? వాళ్ళు అనుకోవచ్చు మాకు ఏమన్నా పిచ్చి పట్టిందా గ్రామ సభలు పెట్టి ప్రజల దగ్గర చేయదు. నేను ఇలా చెప్తున్న తెలంగాణ ప్రజలకు మాకు చిత్తశుద్ధి కాబట్టి మా దగ్గర ఆర్థిక ఇబ్బందులున్నా మేము వచ్చి గ్రామ సభలు పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం అంటే మీ ముందే మేము ఏ నిర్ణయం తీసుకుంటున్నాం, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, ఎవరికి రేషన్ కార్డు ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, వాళ్ళ అర్హులా కాదా మీరే నిర్ణయం చేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం. దీన్ని నెగిటివ్ చేయాలని మిమ్మల్ని రెచ్చగొట్టాలని ఇలా నల్గొండలు పోయి వ్యవహారం చేసి వస్తున్నాం. మేము ఏకకాలంగా ఇస్తా అంటూ నేను తర్వాత చెప్తా. ఇప్పుడు ఎస్పెషల్లీ డిబేట్ అయిపోతుంది సబ్జెక్ట్, వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే అప్పుడప్పుడు కన్స్ట్రక్టివ్ మాట్లాడదామన్నా డిస్ట్రక్టివ్ థాట్స్ వస్తాయి, అటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే ఈ పార్లమెంట్ సమావేశంలో మనము మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరానికి ఈరోజు అది ఆ రివర్ని మనం డెవలప్ చేసుకుంటే అది ఒక లైఫ్ లైన్. దానికి సంబంధించి 14,100 కోట్లు మనకి వాటర్ని, ఈ మ్యూసీని ఇప్పుడు ఉన్నటువంటి ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేసేటట్టు పరిస్థితి ఉంటే మనకు అసలు మురికి లేకుండా ఎస్టీపీలు పెట్టుకొని ముఖ్యంగా ఈరోజు ఏ కాలనీ నుంచి అయినా ఒక మురికి నీళ్ళు వచ్చి మూసీలో కలవడానికి వీలు లేకుండా చేసుకోగలుగుతాం. ప్రతి దగ్గర మనం వాళ్ళు కూడా చేస్తామంటారు, మరి చేస్తే మరి ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు రూపాయి బిల్ల ఇసురేస్తే కనపడాలన్నాడు కిందికి పోయిందాకా హుసేన్ సాగర్లా. మాటలు చెప్పడం వేరు, చేతలు చేయడం వేరు. ఇలా మేము రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలో మాటలు చెప్పిండు, చేతలు చేయకపోతే రేవంత్ రెడ్డి గారిని కూడా ఇదే విధంగా మాట్లాడతారు రేపు. కానీ ఏది జరగకముందే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చేస్తామని ఎట చేస్తారు, అవన్నీ పిచ్చి మాటలు చేయరు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేదనేది ఇప్పుడే రేపే చెప్తా. ఇవాళ పోయి సైన్ చేసుకొని వస్తే దావోస్లా 1,80,000 కోట్ల చిల్లర, రాత్రి కల్లా సంచులు పట్టుకొని వెనక విమానంలో వస్తారు వాళ్ళు. మన ముందు విమానం ఉంటుంది, వాళ్ళు వెనక విమానం ఉంటుంది, బ్యాగులు మోసుకుంటా ప్రాజెక్టులు పట్టుకొని. దానికోసం వాళ్ళు ప్రైమరీ అగ్రిమెంట్ సైన్ చేసిరు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ RRR, ఈ ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ చేసుకుంటే ఆ కంపెనీలకు చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 3-4 లక్షల కోట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకు RRR వస్తుందని, ఒక 4th సిటీ 14,000 ఎకరాలతోటి ఒక ఫ్యూచర్ సిటీని బిల్డప్ చేస్తున్నామని, ఒక స్కిల్ యూనివర్సిటీ బిల్డప్ చేస్తున్నాం. మీకు ఎటువంటి మనుషులైనా మేము మా దగ్గర చదువుకున్న వాళ్ళని ఎటువంటి మీకు ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆ స్కిల్ యూనివర్సిటీ తీర్చిదిద్ది వాళ్ళు ఇమీడియట్గా మీ కంపెనీలో పనిచేసుకునే విధంగా మేము ప్రొక్యూర్ చేస్తామని చెప్పడానికే కదా ఈరోజు ఇవన్నీ చేసేది. గత సంవత్సరం నుంచి ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు మంత్రులు వాళ్ళు కూర్చొని సివిల్ సప్లైస్ నుంచి మొదలు పెడితే, పవర్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే ఎన్ని రిఫార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారో మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ కోసం, కానీ వీటన్నిటినీ తప్పుతో పట్టిస్తారు. సో దీనికి ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా మనం ఎంపీలందరం కూడా ఈరోజు పార్లమెంట్లో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇక పోతే గోదావరి మూసీ రివర్ లింక్, అది ఎట్లయితుంది, అటెట్లయితుంది, ఇవన్నీ వాళ్ళ ఇష్టమేనా? మల్లన్న సాగర్ నుంచి మనం మంచినీళ్ళు తీసుకొచ్చి ఏదైతే గోదావరి జలాలను
మళ్ళీ ఈ జలాలు ఎటుపోతాయి? మన నగరం నుంచి ప్రవహించిన ఇక్కడ అవసరాలు తీర్చడమే కాకుండా ఈ కిందికి పోయి మళ్ళీ నల్గొండ భువనగిరి ప్రాంతంలో ఉన్న రైతులకే ఆ నీళ్లు పోయేటి. మనమేదో ఆ గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి అవేదో వేస్ట్ చేస్తలేం. ఏదైతే మల్లన్న సాగర్ మీదకెళ్ళి ఆలేరు ప్రాంతంలో ఉన్నటువంటి బసవన్న సాగర్కి పోయే నీళ్లను ఈ విధంగా తీసుకొస్తే సిటీ కూడా డెవలప్ అవుతుందని ఒక మంచి కన్స్ట్రక్టివ్ థాట్ తోటి రేవంత్ రెడ్డి గారు ముందు కూతురు. ఎందుకంటే మన సిటీని కూడా ఒక సుందరీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు సుందరీకరణ చూసిర్రా, మనకు డబ్బులే లేవు, తినడానికి లేవు, వీళ్ళు ఇవన్నీ చేస్తురని. ఈరోజు మనం నేను హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దినా అని చెప్పుకుంటున్నటువంటి కేటీఆర్కి ఇవన్నీ పెండింగ్ ఇష్యూసే అన్న విషయాన్ని మర్చిపోతుండు. ఇవి చేయాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళు కూడా మార్కింగ్ చేసిరు. రాజకీయంగా ఎందుకురా నాయన వాళ్ళ నాయన చెప్పిండు, ఇవన్నీ చేస్తే జనం కొద్దిగా రివర్స్ అవుతారు, 10% జనం రివర్స్ అవుతారని 90% జనం కోసం పనిచేయనటువంటి తత్వం ఈ బీఆర్ఎస్ వాళ్ళు. కానీ మేము ఎదుర్కొంటున్నాం. సమస్యలు వచ్చినా ప్రజలకు చెప్పి మరీ ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి ఈ గోదావరి మూసి లివర్ లింక్ ప్రాజెక్ట్ కోసం కూడా 7,440 కోట్లు ఖర్చే అవకాశం ఉంది అందాదా. దీని గురించి కూడా మనం ఎంపీలందరం కూడా చర్చ చేయాల్సిన అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తోట రివర్ వాటర్ జలశక్తి వాళ్ళతోట డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సీవరేజ్ ప్లాంట్స్ కోసం అని కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఎంత 1,700 కోట్ల ప్రపోజలు. సో ఇది కూడా మన హైదరాబాద్ నగరానికే కాకుండా ఈ సివరేజ్ ప్లాంట్స్ వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసినట్టయితే వరంగల్ కూడా ఇప్పుడు మనకు మేజర్ సెకండ్ టైర్ సిటీ, 2 టైర్ సిటీ. మనం ఈ వేరే సిటీస్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం ఆలోచించే గత 10 ఏళ్లుగా తెలంగాణకు ట్యాక్స్ పరంగా మనం అందరం డబ్బులు కడుతున్నాం. తెలంగాణ మ్యాక్సిమం ట్యాక్స్ పేయింగ్ స్టేట్ కంపేర్ టు పాపులేషన్ ఆఫ్ తెలంగాణ. మహారాష్ట్ర మనకంటే 2 అంతలు ఉంటుంది. మన రాష్ట్రము సగం మహారాష్ట్ర ఉన్నా కానీ మన ట్యాక్సులు మనం బ్రహ్మాండంగా, ఎందుకంటే మన అక్కడ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ చాలా మంది. మన ప్రతి రూపాయి కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్లో జీఎస్టీ రూపంలో కానీ కమర్షియల్ ట్యాక్సెస్, సేల్స్ ట్యాక్సెస్ అన్ని రకాలుగా మనం సెంట్రల్ గవర్నమెంట్కి తెలంగాణ నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే పోయిందో అవి వెనుక తిరిగి తెచ్చుకునే దాంట్లో గత ప్రభుత్వం వైఫల్యమైంది. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి ఎట్లా బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఒక్కరు లేరు పార్లమెంట్లో. వాళ్ళంతలో వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు, మేము ఈయనే ఉంటాం, మాకు ఢిల్లీ దాకా పోవడం దూరం అవుతుందని చెప్పి ఇక్కడనే ఉండిపోయి వాళ్ళు మిగతా 8 మందిని గెలిపించారు బీజేపీ వాళ్ళను. ఈరోజు బీజేపీ వాళ్ళకే బాధ్యత ఉంది ఎక్కువ, బీజేపీకి కాంగ్రెస్కి. సో ఈ వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్కి కూడా మనం ప్రపోజల్స్ 4,170 కోట్ల ప్రపోజల్స్ మనం మంత్రులకు ఇచ్చినాం. ఇకపోతే గ్రీన్ ఫీల్డ్ హైవే బందర్ పోర్ట్ నుంచి మన హైదరాబాద్ నగరం చుట్టుపక్కల చౌటుపల్లి ఈ ప్రాంతంలో డ్రై పోర్ట్ కట్టాలన్న ఒక ఆలోచన ఉన్నాం. ఎందుకంటే మనకు పోర్ట్ లేదు. మనకు వచ్చే ప్రతిదీ కూడా మనం అక్కడ డ్రై పోర్ట్ పెట్టుకుంటే అక్కడ వేర్ హౌసింగ్ పెడితే కొంత ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. దాంతోపాటు డిస్ట్రిబ్యూషన్, హైదరాబాద్ అనేది మేజర్ సిటీ, డిస్ట్రిబ్యూషన్కి ఒక పాయింట్ కావాలి అని చెప్పి సిటీ బయటనే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అక్కడనే డ్రై పోర్ట్ పెడితే అక్కడే సెగ్రిగేట్ చేసి అక్కడ ప్రతి ఏదైతే ఇంపోర్ట్ అయినటువంటి వస్తువులు కానీ మనకు రావాల్సినటువంటి ఏది ఉన్నా కానీ అక్కడే డ్రై పోర్ట్ పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఒక మంచి ప్రపోజలు. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, దీనివల్ల ఎన్నో ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతుంది. దానికి కూడా మనము దగ్గర ఈ ఎస్టిమేషన్ 17,000 crores మనం ఎస్టిమేట్ చేసి ఇచ్చినాం వల్ల ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్తో పాటు. అంటే వాళ్ళు అనొచ్చు అంత డ్రై పోర్ట్కి అంత రోడ్ అంటే దీనికి అందుకే ఇదేంది ఇది హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే ఫ్రమ్ బందర్ పోర్ట్ టు డ్రై పోర్ట్ నియర్ హైదరాబాద్. సో ఇవి కాకుండా మనం ఇప్పుడు సింగరేణితో మన మంత్రి కిషన్ రెడ్డి గారు ఈరోజు గోదావరి కోల్ ఫీల్డ్స్ బ్లాక్స్ తెలంగాణ స్టేట్లో ఎప్పటి నుంచో మనం అడుగుతున్నాం సింగరేణికి అలాట్ చేయాలని. ఇలా సింగరేణిలో దగ్గర 43,000 మంది డైరెక్ట్గా, 1,00,000 మంది ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నటువంటి పిఎస్యు అది ఒక మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన సంస్థ మన తెలంగాణకు. దాన్ని మనం ఎంపవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎంపవర్ చేసుకోవాలంటే దానికి కోల్ బ్లాక్స్ అలొకేషన్ అనేది మన కిషన్ రెడ్డి గారే మంత్రి ఉన్నారు కాబట్టి దీని మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టాలని మనం ఆ రోజు రిప్రజెంటేషన్లో పర్సనల్గా ఇచ్చినాం. సో ఇవన్నీ కలిపి 1,63,559 కోట్ల ప్రపోజల్స్ని మనం సెంట్రల్ మినిస్టర్స్కి ఈ మధ్యకాలంలో, ఇవే కాకుండా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్ ఇష్యూస్. ఎందుకంటే నేను మరొకసారి మనం పార్లమెంటుకు పోయేటప్పుడు ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మీద ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక
ఈరోజు ఎల్లుండి స్టార్ట్ అవుతుంది ఇది. ఎవరికి వాళ్ళు కూడా, నేను కూడా ఏమంటున్నా, స్టేట్ గవర్నమెంట్ని కూడా అందరు ఎంపీలకు వాళ్ళ బాధ్యతగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు పార్లమెంట్లో ఎలా తెలంగాణ కోసం పోరాటం చేయాలి, తెలంగాణ కోసం ఏం అడగాలి, తెలంగాణ కోసం ఏం తీసుకురావాలి, తెలంగాణకి ప్రజలకు తెలంగాణ బాగుపడటానికి ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధుల మీద ఒక అవగాహన కూడా క్రియేట్ చేస్తారని చెప్పి, రాజకీయాలు పక్కన పెట్టాలని ఒకటి, రాజకీయాలు చేయడం తప్పులేదు, విమర్శలు చేసుకోవడం అనేది రాజకీయంలో భాగమే, ఇక్కడనే కాదు అన్ని దేశాలలో నడుస్తుంది అది. కానీ మన దగ్గర ఎక్కువ విమర్శలకే పరిమితమవుతున్న ప్రతిపక్షాలకు డెవలప్మెంట్ కూడా మాట్లాడండి, డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడండి, డెవలప్మెంట్ కోసం కూడా పనిచేయమని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం. అందరికీ కృతజ్ఞతలు. మనం అంటే మీరేం ఏపీకి అదే కదా పాలిటిక్స్ ఎట్లయిపోయినాయి అంటే, ఏపీ ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఇచ్చిరో భారతదేశంలో బీజేపీకి, బీహార్కు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలంగాణకి ఇస్తలేరు. అధికారం చెలాయించడానికే, రాజకీయాలలో అధికారంలో ఉండడానికే బడ్జెట్లకు కూడా అదే ప్రాధాన్యత ఉంటే మనలాంటి వాళ్ళం వెనకబడతామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన. దీంట్లో 8 మంది ఎంపీలకు బాధ్యత అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అలాట్మెంట్ ఎందుకు అయింది లాస్ట్ సప్లిమెంటరీ బడ్జెట్లో అంటే మన జరిగినటువంటి సభలో పార్లమెంట్ సెషన్లో సెకండ్ సెషన్లో, అంటే వాళ్ళకు ఆ రోజు నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ పొలిటికల్ ఇంపార్టెన్స్ ఆడ ఫర్ సర్వైవల్ ఆఫ్ 18th లోక్సభ. 18వ లోక్సభలో బీజేపీ సుస్థిరంగా ఉండాలంటే ఆ రెండు పార్టీలు అవసరమని చెప్పి వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ ఇస్తున్నారని చెప్పి మేము ప్రశ్నించినాం. అంటే మనకు తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలను వాళ్ళు లెక్కలకు తీసుకోవట్లేదు. ఇదిగా గర్కా మురిగి దాల్ బరాబర్ అయిపోయారు. ఇక్కడ 8 ఎంపీలు ఉన్నారు, వీళ్ళ వల్ల కూడా వాళ్ళకి 245 వస్తే దాంట్లో కూడా 8 ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయి వీళ్ళు కూడా దాన్ని గుర్తుకు చేయాలి మోడీ గారికి. సార్ మేము 8 మంది కూడా తెలంగాణ ప్రజలే గెలిపించారు, మాకు కూడా నిధులు ఇవ్వకపోతే మేము వెనకకు పోతే మళ్ళీ మమ్మల్ని ఉరికిచ్చి కొడతారు. పోయినసారి బీఆర్ఎస్ వాళ్ళకి 0 వచ్చినాయి, మళ్ళీ బీజేపీకి ఫ్యూచర్లో 0 వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళు అలర్ట్ చేయాలి. మరి నేనేమంటున్నా, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడము అవన్నీ జనరల్గా జరిగేటి. గెలుస్తామా గెలవమా అనేది రేపు పొద్దున ఓట్లు చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క సీటు ఉన్న జిహెచ్ఎంసీలా 2014 కంటే ముందు ఒకటే సీటు ఉంది బీఆర్ఎస్కు, 100 వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? రాత్రే వస్తాయి అన్నీ. పద్మశ్రీ అవార్డుల గురించి డెఫినెట్గా క్వశ్చన్ అండ్ అవర్లను 377లను నేను డెఫినెట్గా నేనైతే రేజ్ చేస్తాను. ఎందుకు చెప్పనా, నాకు అవకాశం ఉంది, సప్లిమెంటరీలో రేజ్ చేయొచ్చు. నేను 377లో 0 అవర్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయము, తెలంగాణలో ఈరోజు కన్స్ట్రక్టివ్గా మాట్లాడాల్సింది ఉండే బండి సంజయ్ గారు. వాస్తవంగా నేనంటే ఎవరికి ఇస్తావు పేర్లు ఉచ్చరించకుండా, ఇలా మనం అడిగింది మనకు 5 అన్నం ఇస్తే బాగుండు, మన రాష్ట్రానికి మనం అడిగిన ఇయ్యలేదన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేయకపోవడం కాక ఒక ఇండివిజువల్స్ని వాళ్ళు ఎవరన్నా ఉండని పేర్లు అవసరం లేదు, నేను కూడా మాట్లాడదలుచుకోలేదు పేర్లు. ఇండివిజువల్స్ని వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకు జాతి ఉంటుంది, వాళ్ళ కోసం పనిచేసినటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ రెచ్చగొట్టే ధోరణి మాట్లాడటం వల్ల ఏదో నాకు అడ్వాంటేజ్ అనుకుంటున్నటువంటి బండి సంజయ్ గారు కార్పొరేటర్ కాదని పదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్, చాలా పెద్ద స్థాయిలో ఉండు. ఆయన నేను మాట్లాడినా ప్రజలు క్షమిస్తారు నన్ను. పిల్లగాడు మొన్ననే ఎంపీ అయ్యిండు, కొత్తగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదని. ఆయన సెంట్రల్ మినిస్టర్, ఆయన అస్సలు తప్పు మాట్లాడొద్దు, ఆచితూచి మాట్లాడాలి ఏది మాట్లాడినా. కాంగ్రెస్ పార్టీలో తీసుకునే నిర్ణయాలు బయట మనం మాట్లాడుకునే నిర్ణయాలకు సంబంధం ఉండదు. పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరు